రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పెట్రోల్ కొరత లేదంటున్నాయి. కంపెనీలు మాత్రం రెట్టింపు స్టాక్ ఉందంటున్నాయి. బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు. ఇదెక్కడి విచిత్రం అనుకుంటున్నారా? అదే జరుగుతోంది. ఇక స్టాక్ ఉన్న బంకుల ముందు భారీగా క్యూ లైన్లు. రాత్రి పగలు తేడా లేకుండా క్యూలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు పెట్రోల్ పై ప్రభుత్వాలకు పట్టు లేదా? కంపెనీల పర్యవేక్షణ ఎక్కడ పోయింది? ఎక్కడ తేడాలు వస్తున్నాయి? ఎందుకు జనానికి ముప్పు తిప్పలు తప్పడం లేదు? ఇక ఒకవైపు చూసుకుంటే ప్రభుత్వాలు ప్రకటిస్తున్న బంకుల్లో మాత్రం ఎందుకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు? కంపెనీలు కావాలనే చేస్తున్నాయా? ధరలు పెరుగుతాయని ప్రచారమా? ముందస్తుగానే కంపెనీలు సరఫరాను తగ్గించాయా? వాహనదారుల ఇబ్బందులు ఎవరికి పట్టవా? పెట్రోల్ పేరుతో ప్రీమియం బ్రాండ్ను అంటగడుతున్నారా? బంకులు కూడా దోపిడీకి పాల్పడుతున్నాయా? సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు? కంపెనీలు ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదా? ఆయన స్క్రీన్ పై మనం చూడొచ్చు. మొత్తానికి పెట్రోల్ కోసం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే పాటలు తప్పడం లేదా దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక బంకుల ముందు అయితే వాహనదారులు పడిగాపులు కాసిన దృశ్యాలు చూడవచ్చు. గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక సరఫరా అయితే మెరుగైన లేకుండా అయితే ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇక బంకుల ముందు వందల వాహనాలు బారుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ట్యాంకర్ డీజిల్ గంటల్లోనే కూడా ఖతమవుతున్నాయి. ఇక ఇంధన సమస్యపై అయితే చంద్రబాబు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే సమస్యను పరిష్కరించాలని అధికారులు కూడా ఆదేశించారు. కలెక్టర్లు ఎస్పీలు పర్యవేక్షించాలంటూ కూడా ఆదేశించారు. ఎందుకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు, అలాగే కంపెనీలు కావాలనే చేస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. తమ్ముడా క్యాన్ తిప్పురా. రెడ్డిగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెట్రోల్ కొరతకు సంబంధించి మరింత సమాచారం మా కొలికి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలపై పెట్రోల్ కొరత ఏ విధంగా ఉందో, అలాగే బంకుల ముందు వాహనదారులు కూడా పడిగాపులు కాసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్? థ్యాంక్ యూ సోనీ. ముఖ్యంగా కూడా తెలుగు రాష్ట్రాలు నిన్నటి వరకు మన డ్రైవ్లు అన్ని కూడా నడిపించాము. ఏపీలో చాలా జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అంటూ కూడా అక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎక్కువ క్యూ లైన్లో, భారీ లైన్లో కూడా ఒకవైపు ఎండలో ఒకవైపు మండిపోతున్నా కూడా అక్కడ వాహనదారులు వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ కొట్టించుకోవడానికి వెళుతున్న క్యూ లైన్స్ మనం చూసాము. ఒకవైపు డీజిల్ లేదు అంటూ కూడా నో స్టాక్ బోర్డులు పెట్టి 4-5 రోజులు అవుతున్నా కూడా అధికారులు సమీక్షలు చేస్తున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ కానీ, వీళ్ళందరూ మంత్రులు అందరూ కూడా సమీక్షలు చేస్తున్నారు. బట్ సమీక్షలు చేసిన ఎక్కడ కూడా ఈ సరఫరాకి సంబంధించి చైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పునరుద్ధరించాలి, ఎక్కడ ఆగకూడదు, గట్టిగా అటు వార్నింగ్ ఇచ్చారు. అధికారులను కూడా సమన్వయం చేసుకోమని చెప్తూ ఉన్నారు. బట్ అయినా కూడా సమస్యకు సంబంధించి ఎక్కడ పరిష్కారం అయితే దొరకని పరిస్థితి. బట్ అదే విధంగా కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఎక్కడ కూడా మనం గతంలో చూసాము ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా కొన్ని వదంతుల కారణంగా కూడా చాలా వరకు కూడా క్యూ లైన్ లో ఒక 1 వీక్ పాటు కూడా మొత్తం వాహనదారులందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితి. ఇప్పుడు ఏపీలో మరి దాన్ని చూసి వీళ్ళు ఏమైనా కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూడా నిన్నటి నుంచి కూడా విపరీతంగా కూడా ఈ పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కోసం, డీజిల్ కోసం పడిగాపులుగా వస్తున్నారు. మరి ఎందుకు ఇంత ఇదిగా కూడా జరుగుతున్న? ఒకవైపు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, అసలు ఎక్కడా కూడా మనకి పెట్రోల్కి సంబంధించి కానీ డీజిల్ సంబంధించి కూడా ఎక్కడ కొరత లేదు, మనకు ఉన్న దానికన్నా కూడా 60 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. బట్ ఎందుకు ఇంత భయం ప్రజల్లో కనిపిస్తుంది? ఒకటి పానిక్ బయింగ్స్ అంటున్నారు. అంటే పానిక్ బయింగ్ జరుగుతుంది, రైటే, కరెక్టే. మరి ప్రజలకి అవగాహన కల్పించాల్సింది ఎవరు? వాళ్ళు భయపడుతూ కూడా ఇంకా ఫ్యూచర్లో ఈ పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో ఉద్దేశంతో కూడా వాళ్ళు మొత్తానికి పెట్రోల్ బంకులకు వెళుతున్నారు, ఎక్కువగా కొట్టించుకుందాం అనుకున్నారు. బట్ డైలీ కూడా మనకి కొన్ని లెక్కలు బట్టి కూడా ప్రతిరోజు కూడా సాధారణ రోజుల్లో పర్ డేకి 6,330 కిలోలీటర్ల పెట్రోల్, అదేవిధంగా 9,048 డీజిల్ మనకి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి.
ఒక్కసారిగా కూడా ఈ వార్తలు ఒకటి సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కొన్ని వదంతులు వస్తూ ఉన్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగిన వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా రేట్లు పెరుగుతాయి, అదొక వార్త ఒకటి ప్రచారం అయింది. అప్పుడు ఏంటి జనరల్ గా కూడా ఒక్కసారిగా ఈ న్యూసెస్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడంతో 8,489 పెర్ లీటర్ కిలో లీటర్ పెర్ పెట్రోల్, అదేవిధంగా 10,556 కిలో లీటర్ డీజిల్ కూడా పెరిగింది. మొత్తంగా ఇవన్నీ చూసుకుంటే ఒక్కసారిగా రోజుకు మనకి ఇంత వినియోగం అవుతూ ఉంటుంది, ఇంత మొత్తంలో కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఏపీలో సుమారుగా ఇప్పటి వరకు కూడా 421 బంకులు అయితే మాత్రం తాత్కాలికంగా మూసివేసిన 4 రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కి సంబంధించి నో స్టాక్ బోర్డులు ఉంటున్నాయి. బట్ అధికారులు సమీక్షలు చేయమని చెప్తున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, మాట్లాడారు. బట్ అయినా కూడా అక్కడ పరిస్థితి పునరుద్ధరించబడలేదు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డైలీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పెట్రోల్ డీజిల్ లేకపోతే వాళ్ళ దైనందిన జీవితాలు చాలా వరకు ఇబ్బందులు పడతాయి. రైట్, ముందుగా మనం అసలు ఇక్కడ తెలంగాణ స్టేట్ కి సంబంధించి కూడా రత్నకుమార్ దగ్గరికి వెళదాము. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ రత్నకుమార్. చూస్తున్నాం ఏపీలో కూడా ఈ సిచ్యువేషన్ ఒక 1 వీక్ నుంచి ఉంది. బట్ ఇక్కడ నిన్న హైదరాబాద్ లో మనం చూసాము, ఎక్కడ కూడా బంకుల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది, బారులు తీరుతూ ఉన్నారు. గతంలో మన హైదరాబాద్ లో కూడా చాలా వరకు కూడా బంకుల్లో ఇదే సిచ్యువేషన్ నెలకొని ఉంది. ప్రభుత్వాలేమో మనకు సంబంధించి నిల్వలు ఉన్నాయి అంటున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూసి దాని విరుద్ధంగా కనిపిస్తోంది. అసలు ఎక్కడ లోపం కనిపిస్తోంది? మనం చూసాం గతంలో దీనికి సంబంధించి కూడా ఈ యుద్ధం జరిగినప్పుడు కూడా చాలా వరకు మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది రాలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ వదంతులు వస్తున్నాయా? నిజంగా కూడా క్షేత్రస్థాయిలో అక్కడ నిల్వలు ఉండడం లేదు, ఎవరు లోపం కావాలని బంకి యజమానులు వాటిని నిల్వ చేస్తున్నారా? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ హిమబిందు. హైదరాబాదు మహానగరంలో ప్రస్తుతం మరొకసారి ప్యానిక్ వాతావరణం ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో కనిపిస్తోంది. గత 4-5 రోజుల నుంచి మనం ఆంధ్రాలో యొక్క ఇన్సిడెంట్స్ అనేవి చూసాం. వరుసగా అక్కడ కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు అనేది కనిపించగానే మిగతా మొత్తం స్టేట్ వైజ్గా ఉన్నటువంటి అనేక పెట్రోల్ బంకులకు పబ్లిక్ క్యూ కట్టారు. ఏ క్షణమైనా సరే పెట్రోల్ అయిపోతుందేమో, డీజిల్ అయిపోతుందేమో అన్నటువంటి భయంతో ఒక ప్యానిక్ గురయ్యి ఇమ్మీడియట్గా ఫుల్ ట్యాంకులు చేయించుకోవాలి, ఒక 2-3 రోజులకు సరిపడా పెట్రోల్ అనేది తమ వెహికల్స్కు ఉంచుకోవాలన్న ఉద్దేశంతోనే ముందస్తుగానే వాళ్ళందరూ కూడా క్యూ కట్టారు. అక్కడ పోలీస్ అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ఎటువంటి షార్టేజ్ అనేది లేదు, ప్రజలు దయచేసి ప్యానిక్ అవ్వద్దని. ఈ యొక్క ప్యానిక్ ప్రభావం అనేది ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు విస్తరించింది. ఇక 2 రోజుల నుంచి బంకులలో హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని బంకులలో కూడా పబ్లిక్ రష్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజెంట్ మనం యూసఫ్గూడలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ప్రజలు ఎంతలాగా ప్యానిక్లో ఉంటారు అనేది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం బంకు మొత్తం కూడా పబ్లిక్తో వాహనదారులతో నిండిపోయింది. ముఖ్యంగా 2 వీలర్స్ కావచ్చు, అలాగే 4 వీలర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు తమ వాహనాలలో పెట్రోల్ డీజిల్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇటు బంకులకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఇక మనం ఇటు ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, మరికొన్ని తెలంగాణలో, అలాగే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ మహానగరంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ షార్టేజ్కు సంబంధించి మనం గతంలో ఎప్పుడైతే ఇక్కడ ఇటు మిడిల్ ఈస్ట్ యుద్ధం సమయంలో అప్పుడు కొంత ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తగ్గింది. కాబట్టి ఆ సందర్భంలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి కూడా పెంచడం జరిగింది. మరోవైపున సిఎన్జి రేట్లలో కూడా కొంత మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఆ ఇన్సిడెంట్ తర్వాత మరలా దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వాటన్నిటిని కూడా చక్కదిద్దే పరిస్థితులను, ఎటువంటి షార్టేజ్ అనేది లేదు, ప్రజలు దయచేసి ప్యానిక్ గురవద్దంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మరలా ఇప్పుడు ఎప్పుడైతే పక్క రాష్ట్రాలలో ఒక్కసారిగా షార్టేజ్కు సంబంధించినటువంటి ఒక్కసారిగా ఆ ప్రజలందరూ అక్కడ బంకులకు క్యూ కట్టి పెట్రోల్ డీజిల్ కోసం క్యూ కట్టారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒకటే చెప్తున్నాయి, ఐఓసి కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, ఈ కంపెనీలు అన్నీ కూడా చాలా వరకు కూడా డిపోల వద్ద రెట్టింపు స్టాక్లు అయితే ఉన్నాయంటూ కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్న పరిస్థితి. బట్ అయినా కూడా ఎందుకు ఈ రిటైల్ బంకుల్లో కూడా ఈ జాప్యం, అంటే ఎక్కడ ఈ నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తుంది? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే లాజిస్టిక్స్ అండ్ డీలర్స్ సరఫరాలో లోపం కనిపిస్తుంది? ఎక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం వస్తుంది? వాస్తవానికి ఇది ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి అటు డీలర్స్ అయినా సరే, లేకపోతే కంపెనీల నుంచి అయినా సరే, వీళ్ళ మధ్య ఉన్నటువంటి మిస్కమ్యూనికేషన్ అనే దానికన్నా కూడా ప్రజలు ఎక్కువగా ప్యానిక్ అవుతున్న కారణంగానే ఎక్కువ వాడకం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు ఒక గంటలో 100 మంది వచ్చి పెట్రోల్ డీజిల్ అనేది తీసుకుంటూ ఉంటే
ఇప్పుడు ప్యానిక్ అయిన తర్వాత దగ్గర దగ్గర 400 మంది 500 మంది ఒక్కసారిగా అటు పెట్రోల్ బంకుల దగ్గరకు వస్తున్నప్పుడు ఒక 4-5 రోజుల తర్వాత ఒక 2-3 రోజుల వరకు ఉన్నటువంటి స్టాక్ కాస్త కొన్ని గంటల్లోనే కంప్లీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈలోగానే కంపెనీల నుంచి మరికొంత స్టాక్ అనేది అవసరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రకంగానే ఈ ప్యానిక్ అనేది కారణంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి క్యూ కట్టి ఇటు పెట్రోల్ డీజిల్ కోసం వస్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. అసలు ఎందుకు బ్రదర్ ఏం చెప్తారు ఈ పెట్రోల్ డీజిల్ కు సంబంధించి? ఏం చెప్పడానికి ఏం లేదన్న పక్కన ఇది ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఎట్లన్నా ఉండని కానీ ఆ పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాల్సిందే తీసుకోవాల్సిందే అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు బ్రదర్ ఇప్పుడు బంకుల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి? పైన షార్టేజ్ లేదని చెప్తున్నారు, అయినా సరే ఇంత ఎండలో నిలబడి మీరు ఇట్లా వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? తెలుగు రాదు అన్న. గవర్నమెంట్ అడగాలి ఈ క్వశ్చన్, ఏం చెప్పాలి? షార్టేజ్ అనేది ఏం లేదంటున్నారు కదా, మరి ఇది ఏముంది? మొత్తం పంపులు బండి ఉన్నాయి కదా, షార్ట్ లేకుంటే ఇట్లా లైన్ ఎందుకు ఉంటుంది? మరి అదే అంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది కదా, ఎందుకు ప్యానిక్ అది గవర్నమెంట్ కి మీరు అడగాలి. మేము ఇట్లా మంది చూస్తున్నారు కదా, మీరు గవర్నమెంట్ అంటుంది అసలు షార్టేజ్ అనేది లేదు, పబ్లిక్ ప్యానిక్ అవ్వద్దని చెప్తుంది, అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది. पंप्स पेट्रोल शॉर्टेज क्यों है? पंप्स बंद है ना कितने की सारे, बहुत सारी जगह बंद है पेट्रोल पंप्स, इसलिए इतना लाइन है. గవర్నమెంట్ అబద్ధం చెప్తుంది. మా కష్టాలు మేము మాకు తెలుసు, అది తెలుసా? పబ్లిక్ వర్షన్ అనేది అలా వినిపిస్తుంది. గవర్నమెంట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్యానిక్ అనేది కనిపిస్తుంది, మనకు చాలా స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కొన్ని బంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నో స్టాక్ బోర్డులు అనేవి కనిపిస్తున్నాయి. దాని కారణంగానే పక్కన ఉన్నటువంటి బంకులకు రష్ అనేది ఎక్కువ అవుతోంది. సో ఈ రకంగా ఇది కేవలం కూడా ప్యానిక్ కారణంగా ఏర్పడుతున్నటువంటి షార్టేజ్ తప్ప ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అనవసరంగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి పెట్రోల్ డీజిల్ తీసుకోండి, అనవసరంగా వెళ్ళి రష్ అనేది క్రియేట్ చేసి కొంత ప్యానిక్ అనేది అవ్వద్దు అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హేమబిందు రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్, ఇక ఏపీ రాష్ట్రం వెళదాం. ఏపీలో కూడా గత వారం రోజులుగా కూడా ప్రతి జిల్లాలో ఉన్నట్టు ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, ఇలా ప్రతి తిరుపతి ఏ ఒక్క జిల్లా చూసుకున్నా కూడా సేమ్ సిచ్యువేషన్ నెలకొని ఉంది. అటు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కూడా అధికారులతో సమీక్ష చేశారు. ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఎవ్వరు కూడా చేసినా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అతను చెప్పిన పరిస్థితి. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడారు. అసలు ఎక్కడ ఈ చైన్ సిస్టమ్ అనేది కూడా ఇబ్బంది జరిగింది, ఎందుకు ఈ చైన్ సిస్టమ్కి ఎందుకు అంతరాయం కలిగింది, సో మాట్లాడారు. సో ఎందుకు ఈ ప్రాబ్లం చూస్తున్నాం. గత 1 వీక్గా కూడా ఎక్కడ పడితే కూడా అక్కడ మొత్తం క్యూ లైన్లో విపరీతంగా కూడా వాహనదారులు కూడా పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి కొట్టించుకోవడానికి అంటే భయంతో ప్యానిక్ భయంగా అంటున్నారు. బట్ నిజంగా కూడా ఇక్కడ ప్రజలకు డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి క్లియర్ చేయాల్సిన బాధ్యత సమీక్షలు చేస్తే సరిపోదు. దానికి సంబంధించి రిలేటెడ్ ఎవరైతే పౌర సరఫరాలకు సంబంధించి కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్లు కానీ వీళ్ళందరినీ కూడా అక్కడ పంపించి నిజంగా కూడా పెట్రోల్ బంకుల్లో అసలు ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది కావాలనే ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ వస్తుంది. ప్రీమియం పెట్రోల్కి సంబంధించి కూడా ఈ పెట్రోల్కి సంబంధించి కావాలని అక్కడ సంబంధించి ఈ ఆయిల్ మార్కెటింగ్ ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పెట్రోల్ కొనిపించే విధంగా వాహనదారులకు సంబంధించి కూడా ఈ స్టాక్ నిల్వ చేసి వాటిపై కూడా మళ్లించే విధంగా కూడా అది కూడా ఒక రీజన్ అంటున్నారు. ఇప్పటికీ కొన్ని బంక్స్ కి సంబంధించి కూడా మనం చూసాము. గత 1 వీక్గా కూడా ఐ న్యూస్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ డ్రైవ్స్ నడిపిస్తూ ఉంది. అసలు ఏ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉంది అంటూ కూడా తెలిపిన పరిస్థితి. రైట్, ఇక ఏపీలో మా కరెస్పాండెంట్ కాంతి కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. సో 1 వీక్గా కూడా ఇప్పటికీ కూడా అధికారులు సమీక్షలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అధికారులతో మాట్లాడిన పరిస్థితి. బట్ సిచ్యువేషన్ ఏమైనా మెరుగైందా? 4-5 రోజుల్లో కూడా మొత్తంగా కూడా క్లియర్ అవుతుంది అంటున్నారు. బట్ ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్ ఏంటి? ఇంకొకటి వీళ్ళందరూ ప్యానిక్ బయింగ్స్ ఎక్కువగా చేస్తున్నారు. రేపటి వరకు ఉంటుందో లేదో అని చెప్పి రోజుకి మనకి కొన్ని 10,000కి సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ లీటర్లో ఒక రోజుకి అవసరం అయితే అదనంగా ఈ ఎక్కువగా కూడా డైలీ వాడే వాళ్ళకి సంబంధించి ఎక్కువగా కొట్టించుకోవడం వల్ల ఈ షార్టేజ్ అంటున్నారు. అసలు రియాలిటీ అక్కడ ఏంటి? గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది క్రాంతి? బిందు, ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఎక్కడైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ప్రజలంతా పానిక్ బయింగ్ చేయడం కారణంగా రెగ్యులర్గా ఉండేటువంటి
కన్జంప్షన్ కంటే ఎక్కువ కన్జంప్షన్ తీసుకోవడం వల్ల పెట్రోల్ బంక్స్లో ఉన్నటువంటి నిలువలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ కొరత ఏర్పడిందనే ఒక భయము ఆందోళన అయితే ప్రజల్లో నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, అలాగే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది రావడము, అలాగే రైతులకి సంబంధించినటువంటి ఏదైతే డీజిల్ కొరత ఎక్కువగా రావడం వల్ల కొంత పానిక్ బయింగ్ అనేది ప్రజల్లో ఎక్కువ అయిపోయిందని చెప్తున్నారు. అయితే ఈ కొరత ఏదైతే రాగానే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్షలు నిర్వహించి వారికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ పెట్రోల్ కొరత అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ముందుగానే అధికారులను చెప్పడంతో ఎక్కడికక్కడ కలెక్టర్స్, అలాగే ఆర్డీఓలు, రెవెన్యూ, సివిల్ సప్లైస్, విజిలెన్స్ వీళ్ళంతా కూడా అంటే ఎక్కడైతే ఈ పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా ఎక్కువ పెట్రోల్ని డీజిల్ని తీసుకువెళ్ళి బయట అమ్మేవారు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం, సోషల్ మీడియాలో ఇటువంటి వదంతులు సృష్టిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ ఎక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం అనేవి కూడా చేపట్టడం జరిగింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ ఏదైతే ఉన్నాయో కంపెనీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచే దాదాపు 7 జిల్లాలకు పెట్రోల్ వెళ్తుంది. ఆ 7 జిల్లాల్లో కూడా పెట్రోల్ అనేది లేకపోవడం అంటే డీజిల్ ట్యాంకర్ వెళ్లేందుకు అంటే 75% ట్యాంక్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నప్పుడు బంక్స్ నుంచి ఇండెంట్ వస్తుంది. దాదాపుగా ఆ ఇండెంట్ వచ్చిన తర్వాత 3 డేస్లో ఈ ఇండెంట్ అనేది కంప్లీట్ చేసుకుని పెట్రోల్ లారీలు అనేవి బంకులకి వస్తాయి. అయితే ప్రస్తుతం ముందుగానే అంటే పానిక్ భయం కారణంగా ఉన్న స్టాక్ అంతా అయిపోవడం వల్ల ఎక్కడ ఈ నిల్వలు అనేవి కూడా పూర్తిగా అయిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం సిట్యుయేషన్ అయితే కంట్రోల్లోకి వచ్చిందనే చెప్పుకోవాలి. దాదాపుగా వీకెండ్స్ కారణంగా కూడా ఎక్కువగా ప్రజలు ఎక్కడ తర్వాత పెట్రోల్ డీజిల్ దొరకదేమో అన్న భయంతో ముందుగా కొట్టించుకోవడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం సిట్యుయేషన్ అయితే కంట్రోల్లో ఉంది అని చెప్తున్నారు. దాదాపుగా అన్ని నిల్వలు ఉన్నాయంటే ప్రభుత్వానికి కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ ఇటువైపు అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి కూడా సరిపడే నిల్వలు ఉంటున్నాయి అంటున్నారు. బట్ ఎక్కడ లోపం జరుగుతోంది? రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా గ్యాపా? ఇంకొకటి కంపెనీలకి, డీలర్లకి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా? అందుకనే ఈ సిచ్యువేషన్ కొంత డిస్టర్బెన్స్ జరిగింది అనుకోవాలా? ముఖ్యంగా ఎక్కడ వచ్చిందంటే కంపెనీ నుంచి పెట్రోల్ డీలర్స్ ఎవరైతే పెట్రోల్ అమ్మే వాళ్ళు ఉంటారో అక్కడి నుంచి బంక్స్ ఓనర్స్ పెట్రోల్ అనేది ముందుగానే అంటే పేమెంట్స్ ముందుగా చేయరు, ముందుగా క్రెడిట్ మీదే ఈ ట్యాంకర్స్ అనేవి బంక్స్కి వస్తాయి. అయితే క్రెడిట్ అనేది ఆపివేయడం, క్రెడిట్ ఇవ్వము డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళాలి అని చెప్పడంతో ఈ సిట్యువేషన్ మొదట ప్రారంభమైంది. అయితే అటువంటివి చేస్తే ఊరుకోను, ఇప్పటికే ఏదైతే రెగ్యులర్గా ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ ప్రకారం పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేయాలి అంటూ అటు సీఎం ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి వెంటనే వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఈ 2-3 రోజుల్లో ఎక్కడైతే ఒక ల్యాగ్ అనేది జరిగిందో ఆ ల్యాగ్ కారణంగా ఈ వదంతులు, దాంతోపాటు మరొక 15 రోజుల్లో పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరుగుతాయి అనేటువంటి ఒక వార్త కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళడం కారణంగానే ఎక్కువగా పానిక్ బయింగ్ అనేది జరగడంతోనే పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే రోజు 100 రూపీస్ 200 రూపీస్ కొట్టించుకునే ఒక వాహనదారుడు ఫుల్ ట్యాంకులు అందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం కారణంగా ఈ పెట్రోల్ డీజిల్ అనేది కొరత అనేది ఏదైతే సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లం అంతా సాల్వ్ చేయడము, రాత్రి నుంచి కూడా పెట్రోల్ ఏదైతే ట్యాంకర్స్ అని కూడా పెట్రోల్ స్టేషన్స్లో ఇవి లేవు, నిలువలు లేకుండా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ట్యాంకర్స్ పంపించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి అంటే దాదాపు 75% ఆఫ్ ద ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయగలిగారు. ఇంకొకటి కూడా ఒక రూమర్ అయితే వస్తుంది, రూమర్ నిజమో తెలియదు కానీ కొంతమంది డీలర్లు కావాలని ఈ స్టాక్ ని అంటే కృత్రిమంగా కొంత దాచిపెట్టి, జనరల్ గా మనం చూస్తాం పెట్రోల్ కి ప్రీమియం పెట్రోల్ కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ అనగానే కొంత కాస్ట్లీ ఉంటుంది, దానివల్ల ఇంజిన్ చాలా బాగుంటుంది అని కొంత న్యూస్ మనకు తెలుసు. ఈ నేపథ్యం ప్రీమియం పెట్రోల్ అమ్మకాలు పెరిగేందుకు కూడా కావాలని అవి కొనిపించడానికి దీన్ని కావాలని కొంత స్టాక్ ని దాచిపెడుతున్నారంటూ కూడా కొంత న్యూస్ వస్తుంది. మొత్తంగా ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఎప్పటికల్లా కూడా క్లియర్ అయ్యి నార్మల్ గా కూడా ఎప్పుడు వాడుకునే విధంగా ఎప్పటికల్లా అయ్యే సిచ్యువేషన్ ఉంది కాంతి?
మీరు చెప్పినట్లుగా ప్రీమియం పెట్రోల్ అమ్మడం కోసం ఈ పెట్రోల్ నిల్వలు అనేవి దాచిపెట్టడం ఒకవేళ కారణం అయితే కనుక దానికి సంబంధించి కూడా నిజంగా అటువంటి చర్యలు ఏమైనా జరిగాయా అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక ఎంక్వైరీని అయితే వేయడం జరిగింది. నిజంగా అలాంటిది జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రజలు భయపడకుండా ఇబ్బంది పడకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు పెట్రోల్ బంక్స్కి ఈ పెట్రోల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. దాదాపుగా 75 to 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ప్రస్తుతం అయితే సాల్వ్ అయింది. ఇంకా 1-2 చోట్ల ఈ ట్యాంకర్స్ రీచ్ అయ్యే టైం కొంత ఎక్కువ ఉండడం కారణంగానే 1-2 చోట్ల ఇది కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఇప్పుడు ఏదైతే నాట్లు వేసుకునే సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఆ డీజిల్ ట్యాంకర్స్ ఆ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ పెట్రోల్ బంక్ వరకు రావు కాబట్టి క్యాన్స్లో వాళ్ళు ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటారు. ఆ ఎక్కువ స్టాక్ అనేది పెట్టుకోవడం వల్ల కూడా కొంత ఈ కొరత అనేది వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా అయితే చర్యలు తీసుకున్నారు. దాదాపుగా 80% ఆఫ్ ద పెట్రోల్ బంక్స్ అన్నిటికీ కూడా ఇప్పటికే స్టాక్ పంపించినట్లుగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. ఉన్న మిగిలినవి కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్గా సిచ్యువేషన్ నార్మల్కి వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. బిందు రైట్, థ్యాంక్ యూ. కాంతి, ఓకే, మనం చూస్తున్నాం కూడా ఐ న్యూస్ ఛానల్ వేదికగా ఒకటే చెప్పడం జరుగుతోంది. ప్రజలందరూ కూడా ప్యానిక్ గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 1 వీక్ లో కల్లా మనం చూస్తున్నాం, మొత్తంగా ఒక 2-3 రోజుల్లో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఈ చైన్ సప్లై ఏదైతే ఉందో మొత్తంగా అది నార్మల్ అయ్యే సిచ్యువేషన్కి వస్తుందంటూ కూడా అటు అధికారుల నుంచి వస్తున్నమాట. సో ఎవ్వరూ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ గురయ్యి ఈ క్యానల్లో అధికంగా పట్టుకోవడం, ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకోవడం, రోజువారీకి మనకి ఎంత అవసరమో అది ఒక్కటే మాత్రం కొట్టించుకుంటే సరిపోతుంది. దీనివల్ల చాలా వరకు కూడా ఒక రూమర్ స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా అందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. క్యూ లైన్లో ఎందుకు అంతలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో సిచ్యువేషన్ అంతా నార్మల్గా వస్తుంది. బట్ పక్క రాష్ట్రం చూసి ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా మంది కూడా క్యూ కడుతున్నారు. సో ఈ ప్రజలందరూ కూడా ఇది ఒక్కటే చెప్పదలుచుకుంది. సో అనవసరంగా ఈ ప్యానిక్ గురయ్యి ఊరికినే బయింగ్స్ చేయకుండా, సో చైన్ సప్లైలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక 4-5 రోజుల్లో కూడా మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గా వస్తుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇవాళ ఏపీకి సంబంధించి, ఇటు తెలంగాణకి, హైదరాబాద్కి సంబంధించి